ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని బేగంపేట సీఐ మధుమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఆయన వాహనాలను తనిఖీ చేశారు. నిబంధన అతిక్రమిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. వివిధ రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు. కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా నిబంధన ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. శానిటైజర్లను వెంట ఉంచుకోవాలన్నారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. స్టార్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా అందరూ ఎవరైనా సరే ఎటువంటి షాపింగ్ వచ్చినా సరే ఏదో వచ్చినా సరే వాళ్ళ పనుల గురించి ఏదైనా వచ్చినా సరే దానికోసం ప్రభుత్వము 4 hours కేటాయించింది. మనకు క్లియర్ ఫస్ట్ రోజు నుంచి మనకి పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఏమంటే 10 o'clock కల్లా మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఇళ్లలో ఉండాలని చెప్తాం 10 o'clock కల్లా. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు 10 తర్వాత కూడా ఇంకా రోడ్ల మీద దొరుకుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మా సీనియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. తర్వాత మనకి మీడియాలో కూడా అడ్రస్ వస్తుంది పబ్లిక్ అంతా రోడ్ల మీద దొరుకుతున్నారని చెప్పేసి. కాబట్టి నిన్న మా డీజీ గారు కానీ మా సిబి గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 10 గంటల తర్వాత ఎవరు రోడ్ల మీదకి వచ్చినా సరే అనవసరంగా అంటే మనకి దీంట్లో పర్మిటెడ్ కేటగిరీస్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి. పర్మిటెడ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి వాళ్ళు కూరగాయలు కొనుక్కొస్తున్నా తర్వాత వేరే ఇతరత్ర వచ్చినా సరే వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది. కేసెస్ కూడా వేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ తెలియజేస్తుంది ఏమంటే మీకు 6 to 10 టైం ఇచ్చారు. ఈ టైంలోపు మీకు ఏదైనా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా అవసరం ఉంటే ఈ టైం లోపల కొనుక్కొని మీరు కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మనకి యాక్చువల్గా అయితే మనకి 10 o'clock నుంచి మనకి లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా అందరూ ఎవరైనా సరే ఎటువంటి షాపింగ్ వచ్చినా సరే ఏదో వచ్చినా సరే వాళ్ళ పనుల గురించి ఏదైనా వచ్చినా సరే దానికోసం ప్రభుత్వము 4 hours కేటాయించింది. మనకు క్లియర్ ఫస్ట్ రోజు నుంచి మనకి పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ఏమంటే 10 o'clock కల్లా మీ యొక్క అవసరాలను తీర్చుకొని మీరు ఇళ్లలో ఉండాలని చెప్తాం 10 o'clock కల్లా. కానీ పబ్లిక్ ఏం చేస్తున్నారు 10 తర్వాత కూడా ఇంకా రోడ్ల మీద దొరుకుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మా సీనియర్ ఆఫీసర్ దృష్టికి వచ్చింది. తర్వాత మనకి మీడియాలో కూడా అడ్రస్ వస్తుంది పబ్లిక్ అంతా రోడ్ల మీద దొరుకుతున్నారని చెప్పేసి. కాబట్టి నిన్న మా డీజీ గారు కానీ మా సిబి గారి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 10 గంటల తర్వాత ఎవరు రోడ్ల మీదకి వచ్చినా సరే అనవసరంగా అంటే మనకి దీంట్లో పర్మిటెడ్ కేటగిరీస్ ఉన్నాయి, ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ ఉన్నాయి. పర్మిటెడ్ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆఖరికి వాళ్ళు కూరగాయలు కొనుక్కొస్తున్నా తర్వాత వేరే ఇతరత్ర వచ్చినా సరే వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది. కేసెస్ కూడా వేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ తెలియజేస్తుంది ఏమంటే మీకు 6 to 10 టైం ఇచ్చారు. ఈ టైంలోపు మీకు ఏదైనా నిత్యావసర సరుకులు కానీ ఏదైనా అవసరం ఉంటే ఈ టైం లోపల కొనుక్కొని మీరు 10 గంటలకల్లా ఇళ్లలో ఉండాలి. 10 గంటలకు రోడ్ల మీద ఉండడం కాదు. 10 గంటల తర్వాత ఇంకా రోడ్ల మీద ఉంటేనే కంపల్సరీ కేసెస్ ఇస్తాం, వెహికల్స్ సీజ్ చేస్తాం. సో 11వ రోజు అవుతున్నా కూడా లాక్డౌన్ లో ప్రజలు ఎందుకు మరి ఇది తెచ్చుకోలేకపోతే ప్రభుత్వం ఏమన్నా మరి లాక్డౌన్ పొడిగించిన విషయాన్ని ప్రజలకు అంటే ఆ దృష్టికి తీసుకెళ్లలేదంటారా? ఇది పబ్లిక్ అందరికి తెలుసు. కానీ మేము ఇన్ని రోజులు ఒక 10-15 minutes మేము వాళ్ళకి టైం ఇస్తా ఉంటుంది. ఈ రోజు నుంచి ఆ 10-15 minutes కూడా టైం ఇవ్వట్లేదు. 10 తర్వాత ఇమ్మీడియట్ గా కేసెస్ చేయడం స్టార్ట్ ఇస్తుంది. సో ఇప్పటి వరకు మరి ఈ రోజు ఇది 10 తర్వాత కేసులు నమోదయ్యాయి. మరి ఒకవేళ ఎలాంటి కేసులు పెడుతున్నారు? మరి బండ్లు సీజ్ చేస్తే వాళ్ళు తీసుకుపోయేందుకు ఆస్కారం ఏమైనా ఉంటుందా తర్వాత ఆయన ఎప్పటికైనా? ఈ రోజు అంతా మనము ఎవరైతే 10 తర్వాత వస్తున్నారో లాక్డౌన్ వైలేషన్స్ కింద కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. 188 కానీ 51B డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కానీ ఈ విధంగా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. తర్వాత మీరు అన్నట్లు వెహికల్స్ కూడా సీజ్ చేశాము. ఇవన్నీ కూడా టెంపరీగా సీజ్ చేస్తున్నాము. తర్వాత ఈవినింగ్ టైంలో అన్ని వెహికల్స్ రిలీజ్ చేస్తాము. సో మొత్తం చూస్తే మరి చాలన్ ఏమైనా వేసే అవకాశం ఉందా? లేకపోతే వచ్చేటటువంటి వాళ్ళు ఎలాంటి సాకులు చెప్తున్నారు మీతో? ఏదైతే వైలేషన్స్ ఉందో ఏదైతే వెహికల్స్ సీజ్ చేస్తున్నామో అన్ని కూడా కంపల్సరీ కేసెస్ వేస్తున్నాము. కొన్నిట్లలో కేసులు వేసినా సరే కొన్ని ఏదైనా మాతో దృక్పథంతో కొన్ని సీజ్ చేయకుండా వదులుతున్నాము. కొద్దిగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే చూసి మిగతావన్నీ కంపల్సరీ సీజ్ చేస్తున్నాము. తర్వాత ఈవినింగ్ ఈరోజు మన వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కార్లు కానీ ఆటోలు కానీ అంటే ఎక్కువ ప్యాసింజర్కి అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్ని కొన్ని ఈ హాస్పిటల్కి వెళ్ళడం అని కానీ ఇంకా వేరే సరుకులు కొనుక్కొచ్చుంటాం అని చెప్పడం కానీ అట్లా చిన్న చిన్న కొన్ని కారణాలు చెప్తున్నారు. వాళ్ళ పట్ల మేము కఠినంగా వివరిస్తున్నాం. సో మీరు చేసినటువంటి ఏరియాలో మరి పార్టీల
అన్ని కూడా ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కనుక కార్యకర్తలు కానీ అలాంటి పార్టీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళకి ఎలాంటి సూచన చేస్తారు? ఇప్పటివరకైతే మనకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కానీ బీజేపీ పార్టీ ఆఫీస్ కానీ ఇదే రూట్లో ఉంది. పార్టీ ఆఫీస్ సంబంధించిన వాళ్ళు అయితే ఎవరు రావట్లేదు ప్రస్తుతానికి. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ మీరు అన్నట్లు మనకి అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని ఈ రూట్లో ఉన్నాయి. మనకి ఎక్కువ శాతము ఈ రూట్లో జిహెచ్ఎంసీ సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, తర్వాత మన ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఇట్లా ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ పోతున్నారు. వాళ్ళందరికీ మనం తర్వాత డాక్టర్స్ కూడా, ఎందుకంటే మనకు ఉస్మాన్ హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది, నీలోఫర్ హాస్పిటల్ ఉంది, దీనికి సంబంధించిన డాక్టర్లు కానీ నర్స్ కానీ ఇతర సిబ్బంది సరిపోతున్నారు. వాళ్ళందరి ఐడి కార్డులు చెక్ చేస్తున్నాము, చెక్ చేసే పంపిస్తున్నాము. సో ఇదంతా ఏరియా కూడా మైనారిటీ ఉన్నటువంటి ఏరియా ఇదంతా, అంటే చిన్న ఇష్యూ కూడా గొడవ అయ్యేటటువంటి ఏరియా. అంటే చాలా మంది కూడా సోషల్ మీడియాలో నిజంగా కూడా మరి ఆ ఏరియాలలో వాళ్ళని పట్టించుకోరు. ముస్లింస్ లో అసలు వాళ్ళు హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ పెట్టుకున్నా కూడా పోలీస్ యంత్రాంగం సరిగా చూడట్లేదని ఒక కామెంట్. మరి దీని మీద మీరు ఎలాంటి స్పందిస్తారు? ఇక అటువంటిది ఏం లేదు. ఎవరైనా సరే ట్రాఫిక్